హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే పాతకాలం నాటి చద్దన్నంని ఎలా చేసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎలాంటి వారు తినాలి, దాని ద్వారా ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. ఇక ముందు ప్రాసెస్ విషయానికి వస్తే, బౌల్ తీసుకొని అందులో రైస్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోండి. కుండ ఉంటే కుండలో కలుపుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కుండలో కలుపుకోవడం ద్వారా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత అందులోనే పాలు వేసుకోండి. పాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని ఒక 2 పచ్చిమిర్చి, బిగ్ సైజ్ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని, నేను రైస్లో ఏ విధంగా అయితే వేస్తున్నానో అలా వేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి. ఇక దీని యూజెస్ విషయానికి వస్తే, దీన్ని చద్ది అన్నం, పులియబెట్టిన అన్నం అని కూడా అంటారండి. దీని యూజెస్ విషయానికి వస్తే, ఇలా పెరుగులో, నీటిలో, పాలల్లో రాత్రంతా నానిన అన్నం తినడం ద్వారా శరీరం అనేది చల్లబడి డైజెషన్ ప్రాబ్లం పోతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇలా కలిపి పెట్టుకోవడం ద్వారా ఇందులో విటమిన్ B12, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు 15 రెట్లు పెరుగుతాయండి. ఇలా తినడం ద్వారా డే అంతా శక్తినివ్వడమే కాకుండా మలబద్ధకం పోతుంది, అల్సర్లను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా నైట్ అంతా పెట్టుకోండి. ఇక మెయిన్గా ప్రయోజనాల విషయానికి వస్తే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరం చల్లబడుతుంది, శక్తినిస్తుంది, బీపీని నార్మల్లో ఉంచుతుంది, చర్మ సౌందర్యానికి చాలా మంచిది, ఎముకల బలానికి కూడా చాలా మంచిది. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పక్కన పెట్టుకొని అందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మరియు వాటర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అయినా తినొచ్చు మనం ప్లేట్లో వేసుకొని. లేదు ఒకవేళ పిల్లలకి పెట్టాలి తినలేరు అనుకుంటే, దానిమ్మ గింజలను వేయండి, దోసకాయ ముక్కలను వేయండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొత్తిమీర, ఎండుమిర్చి వేసి పెట్టండి, టేస్ట్ బాగుంటుంది. లేదు అలా తినలేరు అనుకుంటే తాలింపు అయినా పెట్టుకోవచ్చు, కరివేపాకు, పోపు దినుసులు వేసి. బట్ ఇందులో కూడా ఆయిల్ అనేది యాడ్ అయితే అంత మంచిది కాదు కాబట్టి న్యాచురల్గా ఇలా తింటేనే ఇంకా బెనిఫిట్స్ బాగా ఉంటాయి. ప్లేట్లో తీసుకొని వేసుకొని అంచుకి పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక మెయిన్గా ఈ అన్నం పులవడం వల్ల ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి లవణాలు ఎక్కువగా లభిస్తాయండి. ఉదయాన్నే ఈ చద్ది అన్నం తినడం ద్వారా డే అంతా హెల్తీగా వర్క్స్ చేసుకోగలుగుతారు, హెల్తీగా ఉంటారు. బీపీతో బాధపడుతున్న వాళ్ళకి ఈ చద్దన్నం చాలా మంచిది, బీపీని నార్మల్లో ఉంచుతుంది. ఇక చర్మ సౌందర్యాల విషయానికి వస్తే, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చద్ది అన్నం తినడం ద్వారా చర్మం అనేది కాంతివంతంగా మారేలా చేస్తుంది. ఇక కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న, కండరాల నొప్పులతో బాధపడుతున్న, ఎముకలలో పెద్దగా బలం లేకపోయినా కాల్షియం, మెగ్నీషియం అనేది ఇందులో యాడ్ అవుతాయి కదా, ఎముకల బలానికి అనేది సహాయపడుతుంది. ఇక మెయిన్గా షుగర్ నార్మల్లో ఉంటుంది. సన్నగా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఈ ఫుడ్ తీసుకోవడం ద్వారా లావ్ అవుతారు. సమ్మర్లో అధికంగా వేడి ఉంటుంది కదా, ఆ వేడి వల్ల ఒత్తిడి అనేది కూడా, స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఇది రెగ్యులర్గా ఈ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది, ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. మెయిన్గా వేడిని తీసేసి, ఒత్తిడిని తీసేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఈ అన్నంలో ఉల్లిపాయ, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి కలుపుకొని తింటే ఇంకా ఎక్కువ రుచి ఉంటుంది, పోషకాలు కూడా లభిస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.